ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన వారులారా, ఒక్క నిమిషం ఆగి ఆత్మపరీక్ష చేసుకోండి. నీవు ఒంటరిగా ఉన్నానని కృంగిపోతున్నావా? నీ జీవితం ఇంకా అసంపూర్ణంగా ఉందని దిగులు పడుతున్నావా? నిన్ను పరిపూర్ణం చేసేది ఏ నరుడు కాదు, నిన్ను తన స్వరూపంలో సృష్టించిన నీ దేవుడు మాత్రమే. ఇది నీవు దేవుని పాదాల చెంతకు చేరాల్సిన సమయం. నా గమ్యం ఏంటి? నా జీవిత భాగస్వామి ఎవరు అని దిక్కులు చూడడం ఆపే. ఆ తప్పుడు ఆలోచనలో ఉంటే నీవు అపవాది తంత్రానికి చిక్కుతావు. మన అసలైన గమ్యం కేవలం ప్రభువైన యేసుక్రీస్తువారు మాత్రమే. దేవుని రాజ్యాన్ని కట్టడం, ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ప్రయాసపడడమే మన నిజమైన పిలుపు. మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారం, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీయూ మీకు అనుగ్రహింపబడును. ఆదాము కవ్వను తోడుగా ఇచ్చిన దేవుడు నీకివ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతి దానికి ఒక సమయం ఉంది. దేవుడు నీకిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేయకు. ఎవరు నా లైఫ్ పార్ట్నర్ అని దిక్కులు చూడడం ఆపేసి, ముందు నిన్ను నువ్వు ఆత్మీయంగా మానసిక స్థిరత్వంతో సిద్ధపరచుకో. నీ చదువు మీద, కెరీర్ మీద దృష్టి పెట్టు. నీవు ఒక బాధ్యతగల వ్యక్తిగా ఎదిగినప్పుడే దేవుడు నీకోసం సిద్ధపరిచిన ఆ గొప్ప బంధాన్ని నీవు కాపాడుకోగలవు. నీ వివాహం గురించి ప్రార్థించు, కానీ కేవలం లోకపు ఆకర్షణల కోసం కాదు. ఇలా ప్రార్థించు, ప్రభువా, నాకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని నాకు భాగస్వామిగా ఇవ్వు. దేవునిలో ఫలిస్తూ ఆయన చిత్తాన్ని వెదికేవారిని, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిని కోరుకో. వివాహ బంధాన్ని గౌరవించే భార్యను, భర్తను ఏ రీతిగా గౌరవించాలో తెలిసిన ఆత్మీయ వ్యక్తి కోసం కనిపెట్టు. దేవుని చిత్తాన్ని గుర్తించడానికి 5 ఆత్మీయ సూత్రాలు. 1. అది నీ దైవిక ఉద్దేశ్యాన్ని బలపరుస్తుంది. దేవుడు భాగస్వామిని ఇచ్చేది నీ పిలుపును నెరవేర్చడానికి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, నీవు మోస్తున్న సిలువలో నీకు తోడుగా ఉండి దేవుని రాజ్య నిర్మాణంలో నీకు సహాయపడే వ్యక్తి దైవిక ఏర్పాటు. 2. అన్యులతో అసమానమైన కాడి వేయవద్దు. లేఖనం హెచ్చరిస్తోంది. 2 కొరింథీయులకు 6వ అధ్యాయం 14వ వచనం, అవిశ్వాసులతో అసమానమైన కాడి మోయకుడి. అన్యులతో బంధం ఏర్పరచుకోకు, లేదంటే ఆ బంధమే నిన్ను దేవుని నుండి వేరు చేస్తుంది. నేను వారిని మార్చుకుంటాను అని అన్యులను ప్రేమించి తప్పు చేయకు. నీ మూర్ఖత్వం వల్ల నీ రక్షణనే కోల్పోయే ప్రమాదముంది. అంతేకాకుండా నీ మూర్ఖత్వం వల్ల నీ తరతరాలను దేవుని నుండి దూరం చేసినవాడివి నీవే అవుతావు. 3. దేవుని పవిత్ర నియమము. దేవుని చిత్తం వివాహం జరిగిన తర్వాతే భార్యాభర్తలుగా జీవించడం. హెబ్రీయులకు 13వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పవిత్రత లేని బంధం దేవుని ఆశీర్వాదాన్ని పొందలేదు. 4. అది నిన్ను నిర్మిస్తుంది, కలవరపెట్టదు. దేవుడిచ్చే వ్యక్తి వల్ల నీ హృదయంలో దేవుణ్ణి నెమ్మది ఉంటుంది. 1 కొరింథీయులకు 14వ అధ్యాయం 33వ వచనం ప్రకారం, దేవుడు కలవరమునకు కర్తకాడుగాని సమాధానమునకే కర్త. అక్కడ రహస్యపు సంభాషణలు ఉండవు, పరిశుద్ధ నిబంధన మాత్రమే ఉంటుంది. 5 క్రమబద్ధమైన నిర్మాణం. వ్యక్తి నుండి రాజ్య నిర్మాణం వరకు దేవుని రాజ్య నిర్మాణం నీ నుండే మొదలవుతుంది. ముందు ఒక వ్యక్తిగా నువ్వు వాక్యంలో నిర్మించబడాలి. అప్పుడు నువ్వు ఒక దైవిక కుటుంబాన్ని కట్టగలవు. అట్టి కుటుంబాలే ఈ సమాజాన్ని మార్చగలవు. మీ ఇద్దరి కలయిక కేవలం ఒక ఇంటిని నిర్మించుకోవడం కోసం కాదు, దేవుని రాజ్య నిర్మాణంలో ఒక ఆత్మీయ పాత్రగా వాడబడటం కోసం. యువత, మేలుకో. నీ ఆత్మీయ నిద్రలో నుంచి బయటకురా. పాపపు ఊబిలో నుంచి బయటకురా. నీ దేవుని హత్తుకో. అన్యుల పోలిక నీ జీవితంలో ఉందా? లోకపు మర్యాదల్లో ఉన్న అంధకార శక్తులను మనం జయించాలి గాని వాటికి బానిసలు కాకూడదు. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, లోకమును, లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఇలాగే పాపాలు చేస్తూ అక్కడే ఆగిపోతే ఆయన రాజ్యంలో పాత్రుడివి ఎప్పుడవుతావు? ఆయన రాజ్య నిర్మాణంలో ఎప్పుడు పాలుపంచుకుంటావు? మారు మనస్సు పొందు. దేవుని రాజ్యం నీచెంతనే ఉంది. రక్షణ అనేది నీవు సంపాదించుకునేది కాదు, అది దేవుడు నీకు ఇచ్చే ఉచితమైన కృప. కాబట్టి మారు మనస్సు పొంది నీ హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఆత్మీయంగా ఫలిస్తూ ఆయన రాజ్యాన్ని నిర్మించు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన కాడిని మోయండి. అప్పుడు నీకేది శ్రేష్టమో దేవుడు తన తగిన సమయంలో అనుగ్రహిస్తాడు. చివరి మాటలు. వివాహమనేది లోకపు వేడుక కాదు, అది దేవుని రాజ్య నిర్మాణానికి మూలస్తంభం, బేస్మెంట్.
ఆయన చిత్తానుసారమైన వివాహము ద్వారానే దైవిక కుటుంబాలు నిర్మించబడతాయి. అట్టి కుటుంబాలే ఒక బలమైన సమాజాన్ని, సమాజం నుండి రాష్ట్రాలను, రాష్ట్రాల నుండి దేశాలను దేవుని వైపు నడిపిస్తాయి. ఈ క్రమములోనే మనం దేవుని రాజ్యమును పరిపూర్ణముగా నిర్మించగలము. తన శిలువను తాను మోస్తూ క్రీస్తు సారూప్యములోనికి మలచబడటమే వివాహము యొక్క పరమార్థము. ముందు ఒక వ్యక్తిగా నీవు వాక్యాధారముగా నిర్మించబడాలి. అప్పుడే నీ కుటుంబం ఒక ఆత్మీయ కోటగా మారుతుంది. అట్టి బలమైన కుటుంబాలే దేవుని రాజ్య నిర్మాణములో జయశీలమైన ఆయుధములుగా వాడబడతాయి. నీవు ఎవరికోసమో దిక్కులు చూడడమాపి దేవుని వైపు చూడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం. ప్రభువులో ఆనందించు. ఆ తరువాత ఆయన నీ హృదయపు కోరికలను నిశ్చయంగా నింపుతారు. నీ హృదయాన్ని, నీ భవిష్యత్తును ఆయనకు అప్పగించు. ఆయనను ఎంచుకుంటే నీ జీవితాన్ని ధన్యం చేసే దైవిక ప్రేమని ఆ దేవుడే తన సంపూర్ణ కాలమందు నీ దగ్గరకు చేరుస్తాడు. మీ ప్రార్థనలు, ఆత్మీయ అనుభవాలు కమెంట్లో పంచుకోండి. ఈ ద్వారా మనం ఒకరిని మరొకరు ఆత్మలో ప్రేరేపించవచ్చు మరియు దేవుని రాజ్య నిర్మాణంలో భాగస్వాములవ్వవచ్చు. ఆమేన్.